మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఈ ఏరియాలన్నిటికీ జనం ఆగబడతారు కానీ అక్కడికి రారు. ఎందుకంటే ఇప్పుడు విజయవాడలోనే ఉంది. మా సింగనగరం మా ఏరియాలన్నీ ఎప్పుడు భూమి పుట్టక ముందు నుంచి ఉన్నాయి. అవన్నీ రైల్వే లైన్ మీద ఇప్పుడు వంతెనలు వేయక ముందు నుంచి ఉన్నాయి. అప్పుడు ఎప్పటి నుంచో తర్వాత వంతెన వేశారు. 2 వైపుల నుంచి వంతెన ఉన్నది. కానీ డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది? విజయవాడ బందర్ రోడ్డుకున్న డెవలప్మెంటు, కంకిపాడుకున్న డెవలప్మెంటు, లేకపోతే ఏలూరు రోడ్డుకున్న డెవలప్మెంటు, బీఆర్టీఎస్ రోడ్డుకి సత్యనారాయణపురానికి ఉన్న డెవలప్మెంటు ఇక్కడికి వచ్చిందా? సింగనగర్కి రాలేదు. ఎందుకని? ఊరు చివర కాబట్టి. సత్యనారాయణపురంలో ₹1,00,00,000 100 గజాలు బలికితే అదే సింగనగర్లో వచ్చేటప్పటికి 25 లక్షలకు వస్తుంది. అంటే రాజధానిలోనే, అంటే విజయవాడ నగరంలోనే ఊరు చివరికి ఊరి మధ్యకున్న తేడాది. ఇప్పుడు అట్లాంటప్పుడు ఇవన్నీ అమరావతి కనుక సెట్ చేసేస్తే అదేంటి? ఒకప్పుడు చంద్రబాబు గారు చెప్పేవాళ్ళు డెత్ సిటీ అని అయినవి రాయపూరు, నయా రాయపూరు, లేకపోతే కనుక గాంధీనగర్, న్యూ గాంధీనగర్ ఇవన్నీ కూడా పొద్దున పూట వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు, ఎవరు అక్కడ ఉండరు, అట్లా ఉండనివ్వని నేను అమరావతి అన్నారు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఈ మొత్తాన్ని కలిపితే అదొక యాక్టివిటీ సిటీ అవుతుంది. ఉట్టి 29 గ్రామాలే అయితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉండాలంటే నాకు అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఎవరి దగ్గర కొనుక్కోవాలి? ఇప్పుడు ఆ భూ సమీకరణ